అండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయడానికి లేని స్తోత్రాలు నాయన ప్రభువ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, మారు మనసు దయచే నాయన ప్రభు, రక్షణ భాగ్యం దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు దయను కనికరమును ప్రభు చూపమని అడుగుచున్నాను నాయన ప్రభు. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభు ఫలించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయాలలో నింపుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నేను ప్రభా. నా ప్రార్థనను నిపాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో ప్రార్థన చేయటం చాలా అరుదైపోయింది. మన అవసరతల కోసమే చేస్తున్నాం తప్ప కానీ దేవుని మనము అవసరతలు కానీ మారు మనసు కావాలని ఎవ్వరూ కూడా అడగట్లేదు. మారు మనసు కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలి. మన బిడ్డల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తాం. తల్లిదండ్రుల ప్రార్థన దేవుడు కంపల్సరీ ఆలకిస్తాడు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బిడ్డలకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే మాట వినట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. వాళ్ళు అందుకనే యవనస్తుల మరణాలు ఎక్కువైపోచున్నవి. అలాగే వాక్యంలోకి వెళ్దామండి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం వరకు చూద్దామండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏంటి? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు కోపము రేపకుడి, మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండుడి, ఇది మీకు ధర్మమే అని అంటున్నాడు. మీకు మేలు కలిగినట్టు మీ తల్లిని తండ్రిని సన్మానింపుమని అన్నాడు. తల్లిదండ్రుల ప్రార్థన, తల్లి చేసిన ప్రార్థన దేశాలనే కదిలించింది. ఒక ఉదాహరణకు అగస్టిన్ గారు చాలా దుర్మార్గుడు, త్రాగుబోతు, దేశదిమ్మరి. అలాంటి వాడు కూడా తల్లి ప్రార్థన వల్లనే గొప్ప దైవభక్తుడైనాడు. క్రైస్తవ వేదాంత పాఠశాలలకు కూడా మూల పురుషుడుగా అయ్యాడు ఆయన. ఎవరు? అగస్టిన్ గారు. అగస్టిన్ గారు ఎలా ఉండేవారు? ఫస్ట్ తాగుబోతు, తిరుగుబోతు, అయినా సరే తల్లి ప్రార్థన వల్లనే భక్తుడయ్యాడు. క్రైస్తవులు వేదాంతాలకు కూడా ఒక గొప్ప మూల పురుషుడు అయ్యాడు ఆయన. సుసన్నా వెస్లిన్ కూడా 18 మంది బిడ్డలు. ఆమె ప్రతి రాత్రి కూడా ఏం చేసేదంటే పండుకొని ఒక్కొక్కరి పడక దగ్గర ఒక్కొక్క గంట అలాగ ప్రార్థన చేసేది. ఆమె ప్రతి రాత్రి బిడ్డల పడకల దగ్గర ఆమె మోకరించి ప్రార్థించేది. ఒక్కొక్క బిడ్డ పేరు పెట్టి దేవుని దగ్గర ఆమె అప్పగించేది. ఆమె ప్రార్థన వృధా కాలేదు. వారిలో ఇద్దరు ఏమయ్యారంటే ఘనమైన సేవకులయ్యారు. ఎవరు బిడ్డలు వెళ్ళ? సుసన్నా వెస్లిన్కి ఎంతమంది? 18 మంది బిడ్డలు. అయితే ఆమె ప్రార్థన ఒక్కొక్క బిడ్డ దగ్గర ప్రార్థన చేయగా ఇద్దరు ఏమయ్యారంటే ఘనమైన సేవకులయ్యారు. ఎవరు వాళ్ళంటే ఇద్దరు ఎవరంటే చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లిన్. ఎవరు? చార్లిన్ వెస్లీను, జాన్ వెస్లీని. వీళ్ళిద్దరూ కూడా సుసన్నా వెస్లిన్ గారి బిడ్డలు. 18 మంది బిడ్డలలో ఇద్దరు సేవకులు అయ్యారు. తల్లిదండ్రుల ప్రార్థన వల్లనే ఆమె దేశాలను కూడా కదిలించారు. అంటే గొప్ప కీర్తన రచయితలు అయ్యారు కూడా. ఎవరు? జాన్ వెస్లిన్, చార్లీ వెస్లిన్ గారు. ఏంటది? గొప్ప కీర్తన రచయిత కూడా అయ్యారు. జాన్ వెస్లిన్ గారు అయితే తల్లిదండ్రుల ప్రార్థన వల్లనే ఇంగ్లాండ్ దేశంని ఉజ్జీవింపచేసాను. మేధస్సుండి ఉద్యమానికే అధ్యక్షుడయ్యారు. ఎవరికి? ఉజ్జీవింపజేసి మేధస్సుడి ఉద్యమానికే అధ్యక్షుడయ్యారు. ఎవరు? జాన్ వెస్లిన్ గారు. అందుకే ఇంగ్లాండ్ దేశంలో కూడా ఒక సామెత ఉంది. ఏంటదంటే అది తల్లి ఎట్టిదైతే బిడ్డలు అట్టిదే అని సామెత ఉంది. అలాగే అమెరికా దేశంలో కూడా ఇలాంటి సామెత ఉంది. తల్లి వెల్లుల్లి, తండ్రి ఉల్లి, బిడ్డ గులాబీ పువ్వు అవుతుందా అని. ఏంటది? తల్లి వెల్లుల్లి, తండ్రి వెళ్ళి బిడ్డ గులాబీ అవుతుందా అని అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు ఎలా ఉంటే బిడ్డలు కూడా అలాగే తయారవుతారు. కానీ సుసన్నా వెస్లిన్ విషయంలో అది నిజమైనది. అదేమైనది? సుసన్నా విషయంలో నిజమైనది. ఆమె ప్రార్థనా జీవితం వల్లనే 2 దేశాలు కూడా మారిపోయాయి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక తల్లి మోకాళ్ళ ప్రార్థన దేశాలనే కదిలించింది. మూర్ఖపు గలవారిని
మార్చగలిగింది. మూర్ఖంగా ఉన్న వారిని మార్చగలిగింది ఒక తల్లి ప్రార్థన. నీ ప్రార్థన చిన్నదిగా అనిపించొచ్చు. లేకపోతే ప్రార్థన చిన్న మాటే అనిపించొచ్చు. కానీ అందులో అనేకమైన శక్తులు ఉన్నవి. అనేకమైన మేళ్లను పొందుకున్నారు. అన్నా ప్రార్థన చేసి బిడ్డలను కనుక్కోలేదా? అలాగే మోకాళ్ళ ప్రార్థన మనకి శక్తిని ఇస్తుంది. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆలకిస్తారు. తెల్లవారుజామున లేచిన ఎక్కడ లేచి ప్రార్థిస్తే తల్లిదండ్రుల ప్రార్థన కంపల్సరీ బిడ్డలకి వస్తుంది. తల్లి చేసిన ప్రార్థన ఎప్పుడును కూడా వృధా కాలేదు. సుసన్న వెస్లీని ఎంతమంది బిడ్డలు? 18 మంది బిడ్డలు. అయితే ఒక్కొక్క గంట చేస్తే ఏమవుతుంది? తెల్లారిపోతుంది ఒక్కొక్క బిడ్డ దగ్గర ప్రార్థన చేసేసరికి. అయినా సరే ఆవిడ ప్రతి రాత్రి కూడా ఓపికతో సహనముతో ప్రార్థన చేసింది బిడ్డల్ని. ఒక్కొక్క బిడ్డకి ప్రార్థన చేసి తెల్లవారేసరికి ఆమె ఏం చేసేది? ఒక గంట పడుకునేదేమో. 8 గంటలు కదా పడుకోవడము. 18 మంది పిల్లలకు ఒక్కొక్క గంట అంటే ఇంకా మిగిలిపోయి ఉండేవారేమో కదా. అలాగే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఎప్పటికీ కూడా వృధా కాదు. బిడ్డలకి ఎప్పుడూ కూడా చెందుతూ ఉంటుంది. తల్లి చేసిన ప్రార్థన దేశాలని కదిలించినది, అగస్టిన్ గారిని మార్చినది. అలాగే మన బిడ్డలను కూడా మారుస్తుంది కదా, మన హృదయాలను కూడా కదిలిస్తుంది కదా. ఒక తల్లి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే దేశమే మారింది. దేశమే ప్రార్థన ఒకవేళ ప్రార్థన చిన్నగా అనిపించవచ్చు, కానీ దేశాలను కదిలించే ప్రార్థనలాగా అనిపించాలి. దేవుని చేతిలో అది చరిత్రగా రాసుకున్నది. ఏంటది? దేవుని చేతిలో అది ఒక చరిత్ర అయ్యింది. అలాగే నీతిమంతుని ప్రార్థన బహుగా బలం కలిగి ఫలిస్తుంది. ఎలా ఉంటుంది నీతిమంతుల ప్రార్థన? బహుగా బలం కలిగి ఫలిస్తూ ఉంటుంది. ఫలించి దానిని అభివృద్ధి చెందుతుంది. మనం బిడ్డలు ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. ఇది మేలు కలిగినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానింపమని అన్నాడు. అప్పుడు ఏమవుతారు? భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు అని అంటున్నాడు. భూమి మీద దీర్ఘాయుష్మంతులు తల్లిని తండ్రిని సన్మానిస్తేనే భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారా అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ అలా అడిగేవారు చాలామంది కూడా ఉన్నారు. అలాగే అంటారు. అలా కాకుండా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండమన్నాడు. దేవుడు అంతటి వాడే, మన నిజమైన యేసుక్రీస్తు వారే ఏం చేశారు? తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నాడు. పెద్దల యందు గురువుల యందు కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన త్రోవలను ఎప్పుడూ కూడా విడిచిపోలేదు. అలాంటినప్పుడు ఎంత మనము దేవునికి విధేయత కలిగి, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండటం, దేవునికి, తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దలు కూడా విధేయత కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు అంత కాకపోయినా ఆవగించంత అయినా సరే ఉండాలి. మనము ఎప్పుడూ కూడా విశ్వాసం రహితమైన ప్రార్థన అనేక మందిని స్వస్థపరచును, రోగుని స్వస్థపరచును అని అన్నాడు. ప్రార్థన చిన్నదిగా ఉండవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇల్లుకి ఏం చేస్తాం? మనము చిన్న తాళం కప్పేస్తాం. ఎన్ని గదులు ఉంటాయి, ఎన్ని కిటికీలు ఉంటాయి, కానీ ఒక చిన్న తాళం కప్ప ఇంటి అంతటిని కూడా కాచి కాపాడుతుంది. అలాగే ఒక చిన్న ప్రార్థన మన దేశాలని, మన కుటుంబాలని, మన భవిష్యత్తుని కూడా బాగు చేస్తూ ఉంటుంది. ఒకే చిన్న తాళం కప్ప అంత ఇంటిని కాచి కాపాడినప్పుడు ఒక చిన్న ప్రార్థన మనల్ని కాచి కాపాడదంటారా? మనల్ని అభివృద్ధిలోకి తేదంటారా? కానీ మనం చిన్న ప్రార్థనే అని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆ చిన్న ప్రార్థనే అనేకమైన శక్తులను పొందుకున్నది. దానియేలు ప్రార్థన చేశాడు. ఆయన సింహం బోల నుంచి తప్పించుకున్నాడు. బావిలో యోసేపు కూడా పడిపోతే ప్రార్థన చేయగా వచ్చి రక్షించారు కదా. అలాంటి ప్రార్థన కలిగి ఉండాలి. మోషే అరణ్యంలో వెలుచున్నప్పుడు ప్రార్థన చేయగా 2 పాయలుగా విడలేదా? ఆయన చేతిలో ఉన్న కర్రలకు ఇచ్చుకుని కొట్టమంటే దేవుడు కొట్టగానే 2 పాయలు విడిచింది. అలాగే ప్రతి ఒక్కటి కూడా చిన్న ప్రార్థనే శక్తి కలిగినది అయి ఉంటుంది. అంతే తప్పగా చిన్న ప్రార్థన కదా అని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయాలి. సుసన్న వెస్లీని ఏం చేసింది? 18 బిడ్డలకి జన్మనిచ్చి, కానీ 18 కూడా 2 మాత్రమే సేవకులు అయ్యారు. చార్లీ వెస్లీను, జాన్ వెస్లీను. వీళ్ళిద్దరూ కూడా అమెరికా దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి కూడా వీళ్ళు పెద్ద సేవకులు అయ్యారు. అలాంటి సేవనే కలిగి ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక తల్లి మోకాళ్ళ ప్రార్థన దేశాలని గతించింది, మార్చగలిగింది. నీ ప్రార్థన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దేవుని చేతిలో అది చరిత్రనే రాస్తుంది. అలాంటి ప్రార్థనను కలిగి ఉండాలి. మనం తల్లిదండ్రుల వల్ల మనము మేలు కలిగినట్లు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం.
స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా, వినిచిన వారికి చూచుచున్న వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా నేను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన వ్యాధులతో రోగములతో బాధపడుతున్నారు ప్రభా, వారందరికీ స్వస్థత దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. నాయన ప్రభు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. స్వస్థపరచు యెహోవాను ప్రభా నేను కాచి కాపాడమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా యవనస్తులను యవనరాలని బాలికలని బాలింతలను దీవించినారు ప్రభా. గర్భిణీ స్త్రీలకి సులువైన కానుక దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలను ప్రభా స్వస్థత కలిగించమని అడుగుచున్నాను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయను ప్రభా. ఉద్యోగాల కోసం చూస్తున్నారు ప్రభా, సొంత ఇళ్ళ కోసం చూస్తున్నారు ప్రభా, వారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయంను దయచే, మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యంను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన వారికి నాయన ప్రభా స్వస్థత కలుగజేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలం దయచి ప్రభా. పీసీస్కి వెళ్తున్నారు వచ్చుచున్నారు వారందరినీ ప్రభా. మెడికల్కి వెళుచున్నారు వచ్చుచున్నారు ప్రభా. ఇతర దేశాల నుంచి వచ్చుచున్న వారు వెళుచున్నారు వారి ప్రభా. వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనం అయితే నడుపుచున్నారో వారి వాహనములతో వారి గృహాలకి సురక్షితంగా చేర్చున్నాను ప్రభా. ఎవరెవరైతే నాయన ప్రభా చేతి పనులను చేయుచున్నారు వారి చేతి పనులను స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే, మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన కుటుంబాలలో మనశ్శాంతి లేదు నాయన ప్రభా. మనశ్శాంతిని దయచే ప్రభా, శాంతిని దయచే నాయన ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా, సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యములు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి నా కుటుంబము పైనను ప్రభువా సదాకాలం నీ కృపతోడయ్యుండును గాక, ఆమేన్ ఆమేన్. వందనాలండి.